ప్రభు నందు గుడ్ షెపర్డ్ కుటుంబాలకు వందనములు. మరొక దేవుడి చెప్పే అవకాశంలో ఈ ఆదివారపు ఆరాధన కొరకు కుటుంబాల వారిగా మనమంతా కూడా మన స్థలాల్లో మన గృహాల్లో చేరి ప్రభుని ఆరాధించడానికి దేవుడి చెప్పే చక్కటి తరుణం మనకు భావిస్తూ ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి మీరంతా కూడా ఆరాధనకు సిద్ధంగా ఉన్నారు కదా, కనుక దయచేసి మీరంతా కూడా కుటుంబ సభ్యులుగా కూర్చోనండి. ప్రభుని ఆరాధిద్దాం. మనమంతా కూడా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాజ్యము స్తుతింపబడును గాక. కీర్తన భాగంలో నుండి 23 మనం చదువుకుందాం. కీర్తన భాగంలో నుండి 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును వచ్చి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండములు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంచినావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు ఈ కీర్తన భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వాదకరంగా వచ్చును గాక. ధర్మశాస్త్ర సారాంశమును మనం చూద్దాం. దయచేసి ధర్మశాస్త్ర సారాంశాన్ని వినండి. మన ప్రభువైన యేసు చెప్పినది ఏమనగా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది మొదటిదియు మరియు ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ సమయంలో కోయర్ వారిని నేను ముందుకు రమ్మని కోరుచుంటున్నాను. కోయర్ వారు వచ్చి మనల్ని పాటల్లోనూ ఆరాధనలోనూ వారు మనల్ని నడిపిస్తారు. వారితో కలిసి మీరంతా కూడా కుటుంబాల వారిగా ప్రభును మరి స్తుతించండి, గణపరచండి. ప్రభుకు మహిమ. Divati Pati Divati
గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుతున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయమును బట్టి నీ కృతజ్ఞత ఆస్తి చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు ఓ తండ్రి అయిన దేవుని కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణించు. తండ్రి అయిన దేవుని కృపార్శ్వమందు కూర్చుని వాడా, మా ప్రార్థన అంగీకరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని సర్వోన్నతుడైనావు. ఆమేన్. వృక్షపరి సంఘాలకు యేసుప్రభు నామములో వందనాలు తెలియపరుచున్నాం. ఇది నాన్న వాక్య భాగము పాత నిబంధన గ్రంథంలోని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 15 వరకు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 15 వరకు. నీవే అద్వితీయుడమైన యెహోవా,
నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమును నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలం నుండి అవతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫిర్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై యుండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమును నొద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరినూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించిరని నీవు తెలియగా నీవు వారిని ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినము నందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనులందరి ఎదుట నీవు ఎర్ర సముద్రమును దాన్ని విభజించి నందున వారు సముద్రపు మధ్య పొడి నేలను నడిచిరి. ఒక్కడు లోతు నీరు రాయి వేసినట్టుగా వారిని తరిమిన వారిని అగాధ జలములో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగు నిచ్చుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినట్టుగా ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడాలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడమైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడాలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నూతన నిబంధన పాఠ్యభాగమును చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 25 వరకు ఉన్నటువంటి వాక్య భాగం చదువుకుందాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టకును, మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరిని సన్మానించుడి, సహోదరుని ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనసాక్షికి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను.
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థనంత్రి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. నైస్య విశ్వాస ప్రమాణం చెప్పుకుందామండి. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యాగు మరియందు శరీరధారి అయి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనుల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబోయోగం యొక్క జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. ప్రభు నామమున సంఘ కుటుంబాలకు వందనములు. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చేటం ఈ దినమున దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో మరొకసారి గుడ్ షెపర్డ్ సంఘాల అధినేత మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ డిసూజా గారు మన మధ్యలో ఉన్నారు. మన ఆర్చ్ బిషప్. మరి వారు మన మధ్యలో మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు వచ్చి మన మధ్యలో వాక్య భాగాన్ని పంచుకుంటారు. Bless the Lord, people of God in the Good Shepherd Church. Here's another Sunday for us to worship Jesus. How I thank God that through technology, which was not available even a decade ago, all of us across India can meet and worship Jesus in our homes and in our local places, participate in the Blessed Communion, and respond to what God has for us at this time. This morning's passage is another glorious passage in Scripture. Let me read it from John's Gospel, chapter 10, verses 1 to 10, in the name of the Father, Son, and the Holy Spirit. Very truly, I tell you, Pharisees, look at that. Very truly, I tell you, Pharisees, anyone who does not enter the sheep pen by the gate, but climbs in by some other way, is a thief and a robber. The one who enters by the gate is a shepherd of the sheep. The gatekeeper opens the gate for him, and the sheep listen to his voice. He calls his own sheep by name and leads them out. When he has brought out all his own, he goes on ahead of them, and his sheep follow him because they know his voice. But they will never follow a stranger. In fact, they will run away from him because they do not recognize a stranger's voice. Jesus used this figure of speech, but the Pharisees did not understand what he was telling them. Therefore, Jesus said again, very truly I tell you, I am the gate for the sheep. All who have come before me are thieves and robbers, but the sheep have not listened to them. I am the gate. Whoever enters through me will be saved. They will come in and go out and find pasture. The thief comes only to steal and kill
and destroy. I have come that they may have life and have it to the full. May the Lord bless the reading of this word and our meditation on it. So, glorious passage. Just a sidebar thought for you. We are used to this metaphor of Jesus and the Good Shepherd and love the metaphor of the shepherd. But as a backdrop, we need to keep in mind that during Jesus' time and in that society, the shepherds were the lowest of the low. They were lower than the landlords and other communities. In fact, if we want to use an Indian word, they were considered as a low caste. They were not honored and they were not looked upon with favor. And it's a remarkable thing that Jesus took the metaphor and the story of the shepherds who are not, given a prominent place, and identified himself with that crowd and presented himself as their shepherd, as their good shepherd. So it's not an accident that when Jesus was born, it was the shepherds who received the announcement from the angels. It's not an accident. And we need to always keep this in mind. Our Jesus, yes, the noble and the rich and all can find Jesus. Yes, but Jesus is about the majority masses who are struggling, the crowds. And so here Jesus is coming and presenting himself as the Good Shepherd. Now, our text for meditation is this brilliant text at the end of that section in verse 10 where it says, I have come that they may have life and have it to the full. Unbelievable. I have come so that my sheep have life and they have it to the full. I have two main thoughts and points on this. That is the promise of the richness of life for his sheep, the promise of the richness of life for his sheep, and two, the promise of the fullness of life for his sheep. The promise of the fullness of life for his sheep. And if I were to turn around this morning and ask you the question, how is your life? How are you living? Are you living as God meant for you to live at this time? What's your answer going to be? I have come that they may have life, not death, life. And they will have it fully. Let's understand this. Now look at this story. A couple of things in the story. Jesus is saying, those who have come before me, are thieves and robbers. And the thief comes to kill and destroy. Now Jesus is not, mind you, and let's be very, very clear about this, Jesus is not referring to the devil here as some commentators and interpreters have understood this passage. No. He's not talking about the devil here.
He's talking about the very people who are in front of him, the Pharisees, those humans that are around in the world, whose only or whose motivation or whose actions end up stealing the life of others, destroying the life of others, and killing the life of others. That's what Jesus is talking. And he says, those who came before me. He's not talking about the great prophets. He's not talking about everybody. He's talking about the kind of people that were around him at that time, who instead of giving, if you want to use the metaphor, the sheep of God, the life of God, they were sucking out the life from the people of God with burden upon burden upon burden and burden, denying them the fullness of life, the richness of life. That's one. The second thing Jesus says, so we've talked about who are the thieves and who are the robbers. Now we're talking about another important truth there, where he says, my sheep hear my voice, and they will not follow others. You see, those who are of God, the disciples, as they grow, and I trust as you grow, you learn to recognize the voice of Jesus. I'm not talking about hearing voices in your ear, because that is a sign of mental illness. I'm talking about discerning the voice of God as it comes to us through the Word, which is in front of us, as it comes to us through life circumstances, as it comes to us to the church and to the in a variety of ways. We are told in Hebrews chapter 11 verse 1, God speaks to human beings in many different ways, and now finally he has come with great clarity to speak to human beings through his Son. That's fabulous. So we don't have to be confused anymore about what God is saying to us. You want to know what God is saying to us? Do you want to know what God is like, as we have been saying again and again? Look at Jesus. Go to the Gospels. Look at what the scriptures say about Jesus. So we now know who God is and how he speaks to us. And he says, my disciples, my sheep, hear my voice, and if they hear the voice of the robber or somebody who wants to rob and destroy them, they will not respond. They will run away from him. Because the tragedy is today in our world, some Christ followers do not discern the voice of Jesus. So they follow here, there, everywhere. They get manipulated. They run after false prophets, and there is this confusion going on in the church, because people have not learned to discern the voice of Jesus as opposed to the voice of merely human beings. But Jesus says, my sheep hear my voice. And I have another explanation. When Jesus prayed in John 17 and he says, I have other sheep and I want them to come into the fold and into the kingdom, I believe that Jesus' sheep, which are not yet in the fold or outside, when we go to them and authentically and in an incarnated way speak to them the words of Jesus, they too recognize the voice of Jesus. So when we go out in a Christ-like way to tell and show the news of Jesus, we should never be afraid
because out there are the sheep who are yet to be brought in, who will recognize the voice of Jesus as it comes through you or through your works or through your words or through your life. A tremendous encouragement there. Let's not assume that all the sheep are already in the fold. No, there are many who have to hear the voice and come into the fold and grab hold of this wonderful promise. I have come that they may have life and they may have life to the full. Now, what is this richness of life? What is Jesus offering us here? Jesus is offering us in his promise a living that embraces all the beautiful things, all the noble things, all the wonderful things, all the joyous things that are a part of existence and life. He wants us to live. He doesn't want us to die. He doesn't want, apart from this period when we are all in physical lockdown, and at least we as a church, even when the lockdown is lifted, we're going to take a few more weeks to figure out what are the rules and guidelines we want to have as we meet, because it's a very complex issue for us. We don't want to be shut down as a church because somebody with a COVID virus came in and we did nothing about it, or now we reported it. You know what has happened to this Muslim conference and community in New Delhi. We don't want to be a church that brings the people of God and our church a bad reputation, that we were not concerned about others. I just read today that some group, Punjabi group, Sikh group, went to Nanded, I believe in Maharashtra, for a Sikh pilgrimage, and the majority of them caught, who were tested in Punjab, have shown to be COVID positive. So I'm not talking about life as now, but Jesus wants us to have the richness of life. That means enjoying your family, enjoying your loves in your life, enjoying your children, enjoying your embracing your job, your role in life, reaching out to your interests, your interest in art. Yes, that's the richness of life. It's a God-given interest that you have. Music, painting, science, social issues, all of life, at whose center is the life of Jesus, that is allowing you to embrace all of it. Jesus came to give you his life. So it's Jesus in you. I come so that they may have life. So let's know once for all that this life of Jesus is not the kind of narrow-minded life that we have given it. It's laughter, it's sports, but all with the life of Jesus at the center. We have paid a heavy price as the church in the last century or so
by limiting the life of God and the life of Jesus to a very narrow definition. And so many of our young people have misunderstood Jesus or misunderstood the church. They're not against Jesus. They misunderstand us. They misunderstand their parents. And they can't embrace. They don't. We sort of have kept them away from the richness of life that Christ frees them to have. So, I need to live life as God meant me to live. And the question is, are you living life as God meant for you to live life? Are you really living life? This particular life comes once. So are you living this life as God wants you to live? As a child of God, your life will have two expressions. One is this life for now, and life forever. I repeat these two subpoints. Life for now and life forever. So you have life for now, and you have to live and embrace the richness of life. And life forever when we come in the kingdom and we're going to do another living. And this living will mirror the other living we will do in the kingdom. You see, in the kingdom, things like beauty will not disappear. Things like love will not disappear. Things like joy will not disappear. Yes, there may be no marriage in the kingdom and no gender identity in the kingdom, as Jesus said, but we will be full human beings. So there's going to be a wonderful life forever ahead of us. I am looking to life 2.0. This is life 1.0. I'm looking to life 2.0. But I need to live life as God wanted Joseph, that's me, to live life now, with all of its richness. Am I embracing? Am I open? Am I free in my mind? I pray to God that you'll grab hold of this promise of God, Jesus. That you'll take this life of Jesus. Yes, it comes to you because of what He did for you on the cross and resurrection. And see, that's the beauty of the message of Jesus. Sometimes we keep on harping on the downside of being human, and that is our fallenness, and we keep on banging people and telling them how hopeless you are and you're a worm, you're a sinner and all. There is truth in that, but that's not the whole truth about our lives. And Jesus came, and in Him and through Him, our life has to be rich. Now this is not monetary rich. Okay? It may be for you a monetary rich. Fine. I have no problem with that. But you see, God wants you to live the life He wanted you to live. There's something very beautiful in believing Jesus and following Jesus. And it's not theory. It's in us. His life is in us. This quality of life. Sometimes we think about the life of Jesus and in Jesus, something about after death. No, eternal life in the Bible is predominantly talks about a new quality of life, a new quality of life. So whatever interest in how God has made you and what God has made you in society, etc., it's for everybody. I'm so thrilled that you have the life of Jesus. That's the gift of God when you believe and follow Jesus and decide you're going to follow Jesus and repent of your sin and realize in your life, in my life, we can have only one God, and that is God Himself, Jesus. You and I cannot be God.
to ourselves. We cannot have other gods. We have Jesus. It's important for us to realize this as followers of Jesus. The second thing is, we are promised by Jesus a fullness of life, an abundance of life. You know, the verse that comes to me at this time is from Romans 8, where Paul says that nothing will separate him from the love of Christ. No political structure, no failure, no sin in his life, something, foolish that he might do, some catastrophe, nor death, nor hell, nor angels, nobody will separate me from the love of Christ for me. And that's why he says we are more than conquerors than him, in him. More than conquerors in him. So the fullness of life, while the richness of life talks about variety of life that's available and that's ours in Jesus, grab hold of it. The fullness of life refers to the quality of life to whatever we go through. It talks about joy, whether things are going good or things are going bad. That's our portion in life. It talks about faith, whether things are going good or things are going bad. It is talking about happiness, learning. Happiness is not a feeling. Learning to be happy, whether things are going good or things are going bad in our life. Courage, especially in these circumstances. Learning to have courage, whether things are going good, things are going bad. It's a different attitude, a different dynamic DNA that meets life head on and has this tremendous quality of not shrinking. It's not life that has withered away as you go on in life, but life that has grown, even through crisis, even through your middle years, when you become a young person or a child, or even in your old age, you're not withering away, you're growing in life. That's what Jesus promises. And why is Jesus able to promise this variety of life and this fullness of life? That is because he is the good shepherd. The sheep are now under his care. We are under the care of Jesus. He will protect us. He will care for us. He will give us what it takes to experience the fullness of life in God and in Jesus. His sheep are promised a different life, a quality of life. And so it's a poor testimony when in our living and all, our neighbors and our friends and others don't see any difference between the variety of life we enjoy and participate or in the quality of life we exhibit. He's able to give it because he's a life giver. He gave his life for us. Later on he says the good shepherd lays down his life for the sheep. Not only just to protect him, but to give them life. Protect them, but to give them life. To take care, as human beings, to take care of our sin problem and our death problem. And as I said last time, our enemy problem, Satan. He's taken care of all of that. He's the great life giver. So the question for me is,
most of you listening to me in our churches across India and here in Hyderabad, I believe you have experienced something of the life of Jesus. But have you grabbed hold of this promise and said, Lord, I really am not experiencing the variety of life that should be mine and the fullness of life that should be mine. I've limited myself. I don't see life as a gift. I see life as a burden. I don't see my talent, my gift, whether I'm a farmer or a laborer or a teacher or anything, as something to be enjoyed. You know, we have this crazy, destructive, what I call, celebrity culture, which the media constantly throws at us, making us believe that that is life. Beloved, that's not life. For a few, for some, that may be life, but it's not life for many of us. We are not all built the same way. We don't all look the same way. And we don't have to carry guilt because we are not something here, there, or whatever. Each sheep has got an invaluable personality, an invaluable gifting and talent and whatever job. You know, the precious, invaluable housewife. You know, I don't like when they ask men and women the occasion, the poor wife has to say housewife as if it's not an occasion. For many a woman, it's a noble vacation. They enjoy it, they love it. We should not demean it. That's life for them. They enjoy it, they're fulfilled in it. And you can see how crazy we have become because we have left the biblical value in terms of meaning. So let's not be driven by what media throws at us, but let's be driven by what God's word says to us. Everyone, all of you, wherever you live, your life is invaluable. It's okay that many of us are not famous or none of us are famous or whatever you say. It's okay to be living life in work, common labor, raising children, going to the rhythm of life. It's okay. Let's enjoy the variety of life and let's also have the fullness of life. But some of us, the way God has made us, we want to do something of significance. Every child of God will want to do something of significance. So the fullness of life or the variety of life for all of us is going to mean, if you are Christ's children, without question it's going to mean your life is also going to be of significance. That's the fullness of life. And significance, my beloved brothers, comes not only when you're living for yourself, but when your life in any small way makes a difference in the life of your neighbor. You understand that? Jesus' life made a difference to the whole world. That's the life we are participating in. You don't have to be a great preacher. You don't have to be a famous person. You don't have a big platform. But your life, if you're living with the fullness of life, will become significant to one person out there, to two people out there, the three people out there. Look around you. Are you so absorbed just with yourself? Because the full life is a selfless life. It's not a selfish life, though you're fulfilled and happy and everything else. It also has the component of not being selfish, blessing others. This is the life that Jesus came for us to have through his life, death, resurrection, ascension,
and His presence now. So may we experience, may we grab hold of this promise. I have come that they may have life and have it to the full. May the Lord bless this meditation to our heart. Let me pray. Lord Jesus, I want to thank you. I want to praise you. I want to worship you. Together with all of my beloved brothers and sisters across India, for this life you have given us. We agree that you have life, and in you we have found a new life. We know this life, which has got a spiritual dimension, a mental dimension, an emotional dimension, even a physical dimension which comes from you, is rich. If we are alive today, it's because of you, Jesus. If we are not sick, Jesus, it's because of you. We're recovering from sickness, Lord Jesus. Because of you. We are fighting some illness. It's because of you, Lord. We don't take our life for granted. You are the creator of life when you created life. And now you are the giver of this new God life to us, which is profound. We can't even understand this quality of life that you have made it possible. We know it is spiritual, we know it's emotional, we know it's mental, it's many things, Lord. And so help us to receive this afresh this morning and go into this week with the richness of life in Jesus and a quality of life in Jesus we have not even expressed or sensed or felt this last week. We ask this in your own name, Lord Jesus. Amen. In the name of the Father, Son, and the Holy Spirit. God bless each one of you. ప్రియమైన గుడ్ షెపర్డ్ సంఘ కుటుంబాలకు, విశ్వాసులకు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారమున మరొకసారి ప్రభు యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతని నేను గుర్తిస్తున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని తన మహాకృపలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా అద్భుత రీతిగా నడిపిస్తున్నానని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీకు మెండుగా ఉండను గాక. అయితే ఈ దినమున మనకు ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్యభాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్తలో నుండి ఇది తీసుకోబడ్డది. దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ చెప్పి చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం నెరుగును గనుక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్ని ఏమాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహింపుకొనలేదు. 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లను, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినైనారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచుండును. దొంగ 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్య భాగములను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. క్రీస్తుకు మహిమ. మరి సంఘము క్రీస్తుని ఆరాధించడానికి మరొక ఆదివారమును దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. ఈ సమయంలో మనము మన ఇళ్లల్లో, మన స్థలాల్లో ఉండి ప్రభు సంస్కారంలో కూడా పాల్పొందడానికి
ఈ సాంకేతిక నైపుణ్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దశాబ్ది కాలంలో మునుపు ఇవేమీ మనకు లేవు, కానీ ఈ కాలంలో మనకు ఈ సాంకేతిక ఫెసిలిటీస్ను దేవుడు మనకు కలిగజేశాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనవసరమై ఉన్నాం. ఈ ఉదయకాలపు వాక్య భాగంలో మరి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగంగా మనం చూడవచ్చు. ఈ వాక్య భాగమును మరి యోహాను సువార్తలోని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దేవుడు మనకు చక్కటి విషయాలు బోధించిన ఉన్నాడు. ఆ విషయాలు మనం గమనిద్దాం. మంచి కాపరి అనేటువంటి ఈ రూపాలంకారమును యేసు ప్రభు ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేటి కాలంలో మనం కూడా ఈ రూపాలంకారమును మనము ఉపయోగిస్తున్నాం. యేసు కాలంలో కాపరులు అదములుగా ఉండేటువంటి వారు ఇతరుల కంటే భూస్వాముల కన్నా చాలా తక్కువగా చూడబడినటువంటి వారుగా మనకు కనబడుతున్నది. కనుక మరి మన దేశంలో కూడా పరిస్థితులు మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు చాలా తక్కువ కులం వారని, ఆదరాభిమానాలు లేని వారని చెప్పుకోవచ్చు. కనుక విశేషమైనది ఏమిటంటే యేసు అటువంటి వారితో పోల్చుకొని ఆయన మంచి కాపరిగా పోల్చుకున్నాడు. అంటే ఆయన కాలంలో మరి తన చుట్టూ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజానీకాన్ని ఆయన ఆకర్షించి వారికి మంచి కాపరిగా నేను ఉన్నాను అన్నటువంటి బోధలు ఆయన చేసినట్టుగా మనం గమనించవచ్చు. యేసు పుట్టినప్పుడు దేవదూతల ద్వారా గొర్రెల కాపరులు సమాచారం పొందుట ఆకస్మికంగా జరిగినది కాదు అని మనం భావించాలి. ఇది ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. ధనికులు, గనులు అందరూ యేసును కనుగొంటారు, కానీ యేసు ముఖ్యంగా ప్రయాసపడుతున్నటువంటి ప్రజల గురించి ఉన్నాడు. ఇక్కడ యేసు తాను మంచి కాపరిగా చూపించుకుంటున్నాడు. మన అంశము శ్రేష్టమైనటువంటి అంశమే, మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నటువంటి అంశమును మనం చూస్తున్నాం. మంచి కాపరి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనకు బోధించిన ఉన్నాడు. ముఖ్యంగా 10వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి. 10వ వచనంలో మరొకసారి 2వ భాగాన్ని మనం చదువుకుందాం. 10వ వచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో యేసు ప్రభు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇప్పుడు రాయబడి ఉన్నది. కనుక నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కనుక ఈ కథను లేకపోతే ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనము గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే నాకు ముందుగా వచ్చిన వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారని యేసు చెప్తున్నాడు. చూడండి 7వ వచనంలో 8వ వచనంలో 2వ భాగం, గొర్రెలు పోవు ద్వారం నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. కనుక యేసు ప్రభుకు ముందుకు వచ్చినటువంటి వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారని, తాను మరి గొర్రెల కొరకు వచ్చినటువంటి మంచి కాపరని తాను పరిచయం చేసుకుంటున్నాడు. మరి దొంగ చంపుటకును నాశనం చేయుటకును వచ్చును. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి యేసు గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితులు ఆ రకంగా మరి చెబుతూ వచ్చారు. ఆయన తన ముందున్న వారి పరిశీలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మానవులు ఇతర జీవితాలను తగిలించేటువంటి వారిని, నాశనం చేసేటువంటి వారిని, చంపేవారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తనకు ముందున్న ప్రవక్తల గురించి ఆయన మాట్లాడట లేదు. వారు దేవుని ప్రజలకు దేవుని జీవము గుండా వారి ప్రాణాలను పీల్చే వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వారు దేవుని జీవము యొక్క సమృద్ధిని, గొప్పతనమును నిరాకరించారు. అంటే ఆయన చుట్టూన్నటువంటి పరిచయులు లేకపోతే శాస్త్రులు ఎవరైనా కావచ్చు, వారంతా కూడా మరి వారిని దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు వారికి భిన్నమైనటువంటి నాయకుడు, మరి వారి ప్రాణాలను రక్షించేవాడు, వారికి జీవనిచ్చుటకును సమృద్ధిగా జీవనిచ్చేటటువంటి మంచి నాయకుడు, మంచి కాబడినటువంటి యేసు వచ్చాను, మరి నేను వచ్చాను దేవుని పక్షాన మరి వచ్చినటువంటి
మంచి కాపరి అనేటువంటి విషయాన్ని ఆయన మరి తెలియజేస్తున్నాడు. ఇది ప్రజలకు జీవమును కలిగించడానికి, లేకపోతే ప్రజలకు మేలు చేయడానికి నేను వచ్చాను అన్నటువంటి విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తున్నాడు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నా గొర్రెలు నా స్వరం వినను, అవి ఇతరులను వెంబడించవు. దేవునికి చెందిన వారు శిష్యులు కనుక దేవుని శిష్యులైనటువంటి వారు మరి ఆయన యొక్క మాటను, ఆయన స్వరాన్ని వింటున్నాయి. నీవు ఎదుగుతుండగా యేసుని స్వరమును గుర్తించుతావు. దేవునిలో మనం ఎప్పుడైతే ఎదుగుతుంటామో మనం దేవునికి స్వరాన్ని మనము గుర్తించడానికి కానీ స్వరాన్ని గుర్తుపట్టడానికి వీలుంటుంది. నేను భౌతికమైనటువంటి స్వరమును గురించి మాట్లాడటలేదు, అది మానసికమైనటువంటి బలహీనతకు గుర్తు. ఒకవేళ మరి భౌతికమైనటువంటి విషయాల కొరకే మనము ఆశ పెట్టుకున్నట్లయితే అది ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు, అది బలహీనతే. నేను మాట్లాడేది దేవుని స్వరమును గుర్తించుట అనేటువంటి అంశము. దేవుని స్వరమును గుర్తించుట, అది ఆయన వాక్యము పరిస్థితులను గురించినటువంటి సత్యమని మనం గుర్తించాలి. సంఘం మన దగ్గరికి అనేక విధములుగా వస్తుంది. ఎబ్రీలో చెప్పినట్లు, ఎబ్రీ పత్రికలో చెప్పబడినట్టుగా దేవుడు చివరిగా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసును మన కొరకు పంపించాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనతో చెప్పిన దాన్ని గురించి మనం గందరగోళ పడవలసినటువంటి అవసరం అవసరం లేదు. మనతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నా యేసు వైపు చూడండి, సువార్తలు చదవండి, లేఖనముల్లో ఆయనను గురించి మరి చూసినట్లయితే ఇప్పుడు మనకు తెలుసు దేవుడు ఎవరు అని, ఆయన ఎలా మాట్లాడుతాడో అని ఆ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. నా గొర్రెలు నా స్వరం వినను, దొంగ స్వరం విన్నప్పుడు అవి ప్రతిస్పందించవని యేసు చెప్పాను. మరి కాపరి స్వరాన్ని వింటాయి కనుక దొంగ స్వరము లేకపోతే దొంగ వచ్చినప్పుడు అవి చక్కగా మరి గుర్తించి దొంగకి ఏమాత్రము స్పందించవు. ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది శిష్యులు దేవుని స్వరమును గుర్తించకపోవటము అనేటువంటిది జరుగుతున్నది. దేవుని పిల్లలే, దేవుని శిష్యులైనటువంటి వారే. ఇది విషాదమైనటువంటి విషయం. వారు మోసగింపబడినటువంటి వారని, అబద్ధ ప్రవక్తలు వెంబడించేటువంటి వారని, సంఘంలో కూడా గందరగోళము కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము నేటి కాలంలో చూడవచ్చు. కనుక దేవుని స్వరాన్ని లేకపోతే ఈ కాపరి యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టలేదంటే మనం దేవునికి దూరంగా ఉన్నాము. మరి అబద్ధ ప్రవక్తలను వెంబడిస్తున్నాము, మోసగించే వాళ్ళని వెంబడిస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత సంఘాల్లో మనకు కోకొల్లలుగా కనబడుతుంటాయి. మరొక విషయమును మనం గమనించినట్లయితే యేసు ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నాకు వేరే గొర్రెలు ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ ప్రస్తావిస్తాడు. నేను నమ్ముతున్నాను, మనం లోకంలోనికి వెళ్ళి యేసు మాటలు పలికినప్పుడు బయట ఉన్న వారు కూడా యేసు స్వరమును గుర్తించుదురు అని వ్రాయబడింది 17వ వచనంలో. ఇక్కడ చూడండి 15వ వచనంలో, నేను దాన్ని మళ్ళా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం వినను, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును అని వ్రాయబడి ఉంటుంది. కనుక మరి వేరే గొర్రెలు ఉన్నాయి, అవి బయట ఉన్నాయి, వాటిని కూడా లోపలికి తీసుకొని రావాలి అనేటువంటి ఈ కాపరి యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక బయట ఉన్నవారు కూడా యేసు స్వరమును గుర్తిస్తారు. కనుక మనం బయటికి వెళ్ళి క్రీస్తు వల్లే భయపడకుండా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కనుక పిల్లరా, మనకు బాధ్యత ఉంది, సంఘముగా విశ్వాసులంగా మనకు బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కనుక ఎందుకంటే బయట గొర్రెలు ఉన్నాయి, వారు నీ మాటలు నీ కార్యముల ద్వారా యేసు స్వరము గుర్తించుతారు. కనుక ఇది గొప్ప ప్రోత్సాహము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గొర్రెలన్నీ దొడ్డిలో ఉన్నాయని ఊహించుకోవద్దు. అనేక మంది దొడ్డిలోనికి రావాలి. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానమును
హత్తుకోవాలి. కనుక బయట ఉన్నటువంటి వారికి మరి దేవుడిచ్చేటువంటి ఒక ఆహ్వానం. కనుక ఈ మంచి కాపరి బయట ఉన్నటువంటి గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఈ బయట వెలుపల ఉన్నటువంటి గొర్రెలు కూడా ఈ దొడ్లోనికి తీసుకురావాలి, వాటిని కూర్చున్నటువంటి పని నా మీద ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తున్నాడు. 16వ వచనం మనం చూశాం. కనుక వాటిని కూడా నేను తోడుకొని రాబలను అని అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. కనుక ఆ ఉద్దేశం కూడా సఫలం కావాలి. వెలుపల ఉన్నటువంటి గొర్రెలని కూడా దొడ్లోనికి తీసుకురాబడాలి. మరి ఈ కాపరి యొక్క ఉద్దేశం సఫలం కావాలి. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానమును మరి బయట ఉన్నటువంటి వారు కూడా అత్తుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. ఇప్పుడు జీవితం యొక్క గొప్పతనం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే యేసు మనకిస్తున్నది ఏమిటి? ఇక్కడ మంచి కాపరిగా యేసు ఇస్తున్నటువంటి విషయం ఏంటి అని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలోని రమ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటిది ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనం చనిపోవాలని కోరుకోవట్లేదు. ఈ లాక్డౌన్లో కూడా ఇది ఎత్తివేయబడిన తర్వాత కూడా సంఘం ఎలా ముందుకు వెళ్ళాలో గుర్తిస్తాము. ఇది క్లిష్టమైనటువంటి విషయమే. కనుక ఈ కష్ట సమయాల్లో కూడా దేవుడు మనతో ఉండి ఆయన మనం నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. సంఘం మూసి ఉండుట మాకు ఇష్టం లేదు. కానీ ఎవరైనా కోవిడ్ వైరస్తో వచ్చి వ్యాప్తి చేసిన ఎడల్లా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన వలె మరి వీరు కూడా ఇతరుల గురించి ఆలోచించడం లేదన్న అపకీర్తి మనం గురించి మరి బయట చెప్పుకోవడము నాకు ఇష్టం లేదు. కొంతమంది పంజాబీ సిక్కులు మహారాష్ట్రలోని నాందేడ్లో తీర్థమునకు వచ్చి కోవిడ్ పాజిటివ్గా మారారు అని ఈరోజు నేను పేపర్లో చదివాను. ఇప్పుడున్న జీవితం గురించి కాదు, కానీ యేసు మన జీవితంలో గొప్పతనమును అనుభవించాలని కోరుచున్నాడు. అంటే కుటుంబ జీవితంలో సంతోషించాలి, ప్రియులతో పిల్లలతో సంతోషించాలి, నీ జీవిత బాధ్యతలను స్వీకరించాలి, నీ అభిరుచులను ఆస్వాదించాలి. కళా సంగీతమును, సంగీత విషయాలు, చిత్రకళ ఇవన్నీ కూడా జీవితంలో భాగమే. ఇవన్నీ క్రీస్తు కేంద్రంగా ఉండాలి. యేసు తన జీవితంలో వీటన్నిటిని నీకు ఇచ్చుటకు ఆయన వచ్చారు. కనుక సంకుచిత భావంతో ఆయన ఇచ్చిన జీవితమును అనుభవింపవద్దు. అంటే మనకు ఒక నెగిటివ్ ఆలోచనతో వీటిని మనం అనుసరించినట్లయితే ప్రయోజనం ఏమీ లేదు. క్రీస్తు ఇచ్చిన జీవితమును పరిమితము చేయటం ద్వారా గత శతాబ్దము చాలా వేల చెందించింది. పూర్వమున మన ముందు జీవించినటువంటి కాలంలో ముందు శతాబ్దంలో మరి క్రీస్తును బయటపెట్టడం ద్వారా, లేకపోతే దాన్ని తప్పుగా భావించి నెగిటివ్గా ఆలోచించడం ద్వారా వారంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పోగొట్టుకున్నారు. ప్రియులారా, మనం గమనించాలి. నేను ఆ జీవితం కొరకు ఎదురు చూస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. కానీ దేవుడు ఉద్దేశించినట్టుగా మనం జీవించినట్లయితే, మరి అలా దేవుని హత్తుకొని మనం జీవించినట్లయితే మనం ఆశ్రయింపబడతాం. ఈ వాగ్దానములను హత్తుకోవాలి, మన కొరకు ప్రార్థిస్తున్నాం. హత్తుకోవాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ జీవితం మీరు పొందుకోవాలని నిత్యం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, యేసు శిలువ పునరుత్థానం ద్వారా మనకు చేసిన దానిని బట్టి మనము పొందగలం. ఎలా ఇది మనకు వస్తుందంటే, యేసు యొక్క శిలువ కార్యమును, ఆయన మరణ పునరుత్థానములను మనము నమ్మినట్లయితే వాటిని మనము మన జీవితంలో అనుభవిస్తాం. అది యేసు వర్తమానంలో ఉన్నటువంటి అందం. కనుక యేసు బోధనలో దీన్ని బయలుపరిచాడు. కొన్నిసార్లు మనము పతనం గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం. ఇతరులను మీరు పనికిమాలిన వారని ఎప్పుడు తక్కువగా మాట్లాడతాం. అందులో సత్యం ఉన్నది, కానీ అది సంపూర్ణ సత్యము కాకపోవచ్చు. యేసు వచ్చాడు, ఆయన ద్వారా, ఆయన వలన మనము ధనవంతులం అవుతున్నాం. అది ధన సంబంధమైనటువంటిది కాదు, అంటే భౌతికమైనటువంటి ధనం సంబంధించినటువంటి విషయం కాదు. యేసును నమ్మడం ద్వారా, లేకపోతే యేసు దగ్గరికి మనం రావడం ద్వారా మనం ధనవంతులం అవుతున్నామంటే అది ఆధ్యాత్మికమైనటువంటిది. అది కొంతమందికే కావచ్చు.
దాంతో నాకు సమస్య లేదు. కానీ నీవు జీవించాలని అనుకున్నట్లుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నమ్ముట్లో రమ్యమైనటువంటి ఒక విషయము ఉంది. ఇది సిద్ధాంతం కాదు, అది మనలో ఉన్నది. జీవిత నాణ్యతలో మనతో ఉన్నది. అది యేసును నమ్ముట. దేవుడు నీకు ఇచ్చేటువంటి యేసు నమ్ముట అంటే అది మామూలు విషయం కాదు, దేవుడు ఇచ్చేటువంటి వరం అని మనం గుర్తించాలి. కనుక అది నీవు పశ్చాత్తపడి యేసుని అంగీకరించినప్పుడు కలిగేటువంటి భాగ్యం. ఆ దేవుడు నీకు కలుగజేసేటువంటి ఒక వరం. మనకు వేరే దేవుళ్ళు లేరు, యేసు ఒక్కడే మన దేవుడు. మనమే దేవుళ్ళంగా ఉండలేము. మనమే దేవుళ్ళంగా చెప్పుకుంటే ప్రయోజనం లేదు. యేసును అనుసరించే వారముగా దీన్ని గ్రహించడము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడాలి. కనుక యేసు జీవమును అందించడానికి మనకు మరి ఈ లోకంలో చూసినటువంటి విషయాల కంటే భిన్నమైనటువంటి అనుభవాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకోగలము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. రెండవ విషయం అయినటువంటిది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూసుకోవచ్చు. సమృద్ధి అయినటువంటి జీవము అని ఇక్కడ చెప్పబడింది. చూడండి 10వ వచనంలో, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని. అంటే జీవము, సమృద్ధి అయినటువంటి జీవము అనేటువంటి ఈ రెండు విషయాలు. కనుక మొదటి భాగంలో మనం చూసాము, జీవమును ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక మంచి కాపరిగా, ఒక మంచి దేవుడుగా, మానవాళికి కావాల్సిన రక్షకుడిగా, లేకపోతే పాప బంధకముల చేతి బంధించబడినటువంటి మానవాళిని యేసు తన శిలువ కార్యం ద్వారా మనల్ని విడుదల చేశాడు. లోకంలో పొందుకునేటువంటిది యేసు ద్వారా మనం పొందుకున్నాం. అంతేకాకుండా సమృద్ధి అయినటువంటి జీవము యేసు ద్వారా మనకు వాగ్దానం చేయబడి ఉన్నది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 10లో మనం చూస్తున్నాం, సమృద్ధి అయినటువంటి జీవము ఇది యేసు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ నాకు రోమా 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వచనం గుర్తొస్తున్నది. అదేంటంటే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయనది ఏది లేదు అని పౌలు చెప్తున్నాడు. మనం అక్కడ గమనించవచ్చు. రాజకీయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే నీవు చేసే మురికి పనులు, కొన్నిసార్లు విపత్తులు, మరణము, నరకము, దేవదూతలు, ఎవరు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. కనుక అందుకనే అతడు అంటున్నాడు, అంటే పౌలు తన అనుభవం ద్వారా అంటున్నటువంటి విషయం ఏంటంటే, మనం జయశీలము. ఎప్పుడైతే మనం యేసులోనికి వస్తున్నామో ఆ యేసులో దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆవరించేట్టున్నది. మనము ఎలాగైతే క్రీస్తు జయశీలుడుగా మనం కనపరుచుకున్నాడో, మనమును ఆయన ద్వారా జయశీలంగా కొనపడుతున్నాం. జీవితం యొక్క ఐశ్వర్యము, గొప్పతనమును గురించి మనం ఆలోచించినట్లయితే జీవితంలో వైవిధ్యత గురించి మాట్లాడుతున్నది. గొప్పతనము జీవితంలోని వైవిధ్యతను గురించి మాట్లాడుతున్నది. కానీ బాగున్నా లేక బాగోకపోయినా సమృద్ధి అయిన జీవం యేసులో మనకున్నది అనేటువంటి ఆ సత్యమును మనం గుర్తించాలి. కనుక దాన్ని గట్టిగా మనం పట్టుకున్నట్లయితే మరి సమృద్ధి అయినటువంటి జీవము మనకు ప్రసాదించబడుతున్నది. జీవిత నాణ్యతను మనము గమనించడానికి కూడా వీలుంటున్నది. అది ఆనందం గురించి మాట్లాడుతుంటున్నది. ఈ సమృద్ధి అయినటువంటి జీవము మనకు ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో ఆనందం ఉంటుందని మనం గమనించాలి. కనుక బాగున్నా లేక బాగోకపోయినా అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సంతోషంగా ఉండుట అని అది మన భాగమని మనం గుర్తించాలి. సంతోషంగా ఉండడం అనేటువంటిది ఆత్మీయ విశ్వాసులకు ఉండేటువంటి భాగ్యంగా మనం గుర్తించాలి. అన్ని బాగున్నా లేక బాగోకపోయినా విశ్వాసం గురించి మన సంతోషము గురించి మాట్లాడుతున్నాము. కనుక సంతోషంగా ఉండడం అంటే మనం అన్ని విషయాల్లో కూడా, అన్ని సమయాల్లో కూడా మనం సంతోషంగానే ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే దాని భావం ఏంటి? అలా మనం ఉండడానికి నేర్చుకొని ఉన్నాము. బాగున్నా బాగోకపోయినా సంతోషంగా ఉండాలి, అలాగే సంతోషముగా ఉండడం నేర్చుకోవాలి. ఇది క్రియాశీలకమైనటువంటి విషయంగా మనం భావించాలి. అద్భుతమైనటువంటి జీవితము ముడుచుకొని పోయేది కాదు, ఎండిపోయేది కాదు, ఎదిగేది, వృద్ధి చెందేటువంటి జీవముగా మనము
గమనించాలి. సమృద్ధి అయినటువంటి జీవానికి ఉన్నటువంటి మరొక అర్థం ఏంటంటే మనల్ని వృద్ధిలోనికి నడిపించేటువంటిది, ఆధ్యాత్మికంగా ఎదిగింపజేసేటువంటి మరి సత్యముగా మనం గుర్తిస్తున్నాం. కనుక మనకు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి మన జీవితంలో అనేక దశలు కూడా మనం వెళ్తుండగా, అది మన యవ్వనం కావచ్చు, మధ్య వయసు కావచ్చు, మరి ముసలితనంలో కూడా కావచ్చు, మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎండిపోయేది కాదు, అది విరిగిపోయేటువంటిది కాదు, వృద్ధి చెందుతూ ఉంటుంది. అది ఎల్లప్పుడూ యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలము పొందుతారని దేవుని యొక్క వాక్యం రాయబడ్డది. కనుక మనము యేసు ప్రభులోనికి, ఆయన జీవంలోనికి ఎప్పుడైతే నడిపించబడతామో ఆ జీవము సమృద్ధమైనటువంటి జీవముగాను, అది ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేయనటువంటిదిగా ఉంటుందని మనం గుర్తించాలి. అదే యేసు వాగ్దానం చేశారు. అందుకే యేసు దీన్ని సమృద్ధమైనటువంటి జీవమని పిలిచాడు. కనుక ఆయన మంచి కాపరి కనుక, మనం ఆయన గొర్రెలం కనుక, ఆయన మనల్ని కూర్చినటువంటి శ్రద్ధ ఆయనకు ఉంటుంది. ఆయన శ్రద్ధగా మనం చూసుకుంటాడు. మనం ఆయన క్రింద ఉన్నటువంటి గొర్రెలము, ఆయన సంరక్షణలో ఉన్నాము. ఆయన మనకు దేవుని సమృద్ధి అయినటువంటి జీవం ఇస్తాడు. ఆయన గొర్రెలకు వ్యవహారమును కూర్చున్నటువంటి జీవితమును వాగ్దానం చేయబడింది. మనం చూపించేటువంటి జీవితము, మనం అన్వయించేటువంటి జీవితము ప్రజలు చూడకపోతే అది చాలా బలమైనటువంటి సాక్ష్యం. కనుక ఆయన జీవదాత, జీవమును మనకివ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. మంచి కాపరి తన జీవమును మన కొరకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆయన మనతో అంటున్నారు. ఆయన మన పాప మరణము గతంలో నేను చేసినట్టు మన శత్రు సమస్యను ఆయన చూసుకుంటాడు. ఆయన గొప్ప జీవదాత. ప్రశ్న ఏమిటంటే, నీలో అనేక మంది దీన్ని అనుభవిస్తున్నారా? మీ చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది దీన్ని అనుభవిస్తున్నారా? ఆయన వాగ్దానం అత్తుకొని, ప్రభువా ఇటువంటి జీవ వైవిధ్యంను నాకు కావాలి అని ఎంతమంది అడుగుతున్నారు? నన్ను నేను పరిమితి చేసుకున్నాను, ఆ సమృద్ధి జీవం నేను అనుభవించాలని అడగాలి. నేను జీవమును మరణమును చూడలేదు కానీ భారముగా చూశాను. నా వరమును రైతుగా కానీ కూలీగా, టీచర్గా చూడలేదని ప్రార్థించాలి. మనకు ప్రసిద్ధి చెందినటువంటి సెలబ్రిటీస్ గురించి మనం ఆలోచిస్తున్నాము. సెలబ్రిటీ వ్యక్తులను గురించి, వారి సంస్కృతిని గురించి, లేకపోతే ఒక పిచ్చి ఆలోచన మనకున్నది. అదే జీవితం అని ప్రసార మాధ్యమాలు మన మీదికి రుద్దుతున్నాయని రుద్దుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనకు తెలుసు. ప్రియులారా, అది జీవితం కాదు. సెలబ్రిటీ తీసుకున్నటువంటి ఆ కల్చర్ లేకపోతే వాతావరణం అంతా కూడా నిజ జీవితంలో కనబడదు, ఒకేలా చేయబడలేదు. మనమంతా కూడా ఒకరిలాగానే కనబడడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తేడాతో కూడినటువంటి జీవితాలు, భౌతికమైనటువంటి ముఖవర్చస్, తేడాతో కూడినటువంటి ఎవరికి వారే గుర్తుపెట్టేటువంటి కదలికలు మనకున్నాయి. గొప్పగా లేము. అది అపరాధ భావం కలిగి ఉండడానికి మనకు అవసరం లేదు. అంటే ఇన్ఫీరియారిటీ, మనకేదో లేదు, లేకపోతే మనము చిన్నవారము అని అలాంటి ఆ భావంలో మనం ఉండకుండా, ప్రతి వ్యక్తిలో ఒక వ్యక్తిత్వం ఉంది. ప్రతి గొర్రెకు అమూల్యమైనటువంటి వ్యక్తిత్వం ఉంది, అమూల్యమైనటువంటి వరాలు ఉన్నాయి, అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి వరాలు ఉన్నాయని మనం గమనించాలి. ప్రశస్తమైనటువంటి భార్య, కొన్నిసార్లు దరఖాస్తులో వృత్తి, కుటుంబంలో లేకపోతే ఒక భార్యను గురించి లేకపోతే స్త్రీని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రశస్తమైనటువంటి భార్యను గురించి కొన్నిసార్లు దరఖాస్తుల్లో వృత్తి అనేది స్త్రీలో అనేక మందికి హౌస్ వైఫ్ అని ఉండడము, అది నాకు ఇష్టము ఉండదు. అది మామూలుగా పని కాదు, అది ఘనమైనటువంటి పని. దాన్ని బట్టి మీరు సంతోషించాలి, అనుభవించాలి. దాన్ని తక్కువగా చూడకూడదు. అది వారికి జీవం, దాంట్లో వారు సంతోషిస్తారు. కనుక ఇలాంటి చిన్న చిన్న పరిస్థితుల్లో లేకపోతే మనకున్నటువంటి టైటిల్స్లో మనము గొప్పగా మనం ఎంచుకొని దేవుడిచ్చేటువంటి
ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ వాటిని గొప్పగా ఇచ్చి మనం దాంట్లో సంతోషించాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, బైబిల్ విలువలను విడిచిపెట్టాము కనుక మనం పిచ్చివారం అయిపోతున్నాం. ఈ రోజుల్లో బైబిల్ను మనం ముందు పెట్టుకోకుండా అనేక విషయాలకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇవి అలా మనం చేయడానికి వీల్లేదు. విశ్వాసముగా మీడియా చెప్పినటువంటి దాన్ని బట్టి కాదు, కానీ దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందో దాన్ని బట్టి మనము నడిపించబడదాం. వాక్యం ముఖ్యం. ఈ వాక్యమును మనం ఆధారం చేసుకొని ముందుకు సాగాల్సిన ద్వారంగా ఉన్న విశ్వాసంగా మనమందరము, మీరు ఎక్కడున్నా మీ జీవితంలో మరి అమూల్యమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేయండి. దేవుని వాక్యం అమూల్యమైనటువంటిది. ప్రార్థనతో దేవునితో సహవాసం చేసేటువంటి ఒక గొప్ప అనుభూతి, ఆత్మీయ అనుభూతి. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ప్రభువును ప్రకటించడము, లేకపోతే క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం కలిగి ఉండటం దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అనుభూతులు. కనుక మనలో చాలామంది ప్రసిద్ధి చెందిన వారం కాకపోయినా పర్వాలేదు. సాధారణమైనటువంటి మానవులుగా పిల్లలను పెంచుతూ జీవితంలో మరి సామాన్యటువంటి విషయాలను అనుభవిస్తూ సాగిపోవటం కూడా పర్వాలేదు. ఆ సమృద్ధి జీవనం కలిగి ఉందాం. అంటే దేవుడు ఇచ్చేటువంటి మన పరిస్థితులు ఎలా ఉన్నా, అది ఉన్నతమైనవైనా సామాన్యమైనటువంటివైనా, ఆ పరిస్థితుల్లో మనము దేవుడిచ్చేటువంటి సమృద్ధి జీవాన్ని మనం కలిగి ఉండి జీవిత ఐశ్వర్యమును అనుభవిద్దాం. అలా చేయడం ద్వారా మనలో కొంతమందికైనా దేవుడిచ్చేటువంటి వరమును బట్టి ప్రాముఖ్యమైనటువంటివి చేయాలనుకుంటారు. అవేంటంటే, మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి అనుభవాలను దేవుని బిడ్డలంగా ప్రాముఖ్యమైనటువంటివి చేయాలి, దేవుని కొరకు చేయాలి అనేటువంటి ఒక ఆశ వాళ్ళలో ఉంటుంది. యేసు జీవితము లోకమంతటికి ఒక వ్యత్యాసముగా ఉండింది. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జీవితము మరి ఒక సిగ్నిఫికెన్స్ను కలిగి ఉన్నది, ఒక వ్యత్యాసమును లేకపోతే ఒక ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టుగా మనం ఆయన జీవితాన్ని మరి గమనించవచ్చు. ఆయన జీవితంలో మనం పాలు పొందుకున్నాం, మనం ఆయనలోనికి చేర్చబడ్డాము, ఆయన మనలో ఉంటున్నాడు కనుక మనం క్రీస్తు వారం. నువ్వు గొప్ప బోధకుడుగా ప్రసిద్ధి కలిగేటువంటి వ్యక్తిగా ఉండడం అవసరం లేదు. బోధకుడు అయితే నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండడానికి, గొప్ప స్పీకర్గా ఉండడానికి ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ జీవితం ప్రాముఖ్యంగా మారుతుంది ఎప్పుడైతే యేసులోనికి, ఈ సమృద్ధి కలిగినటువంటి జీవనంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. అది క్రీస్తు, ఇది మంచి కాబోయేటువంటి క్రీస్తు మార్పు తీసుకొని వస్తున్నాడు. కనుక ప్రియులారా, నీ చుట్టూ ఉన్నటువంటి సమృద్ధి జీవమును స్వార్థరహితమైనటువంటి జీవముగా మనం గుర్తించాలి. ఇది దేవుడు కలుగజేసేటువంటిది. సో నీ చుట్టూ ఉన్నటువంటి సమృద్ధి జీవము అది క్రీస్తు ద్వారా వచ్చింది. స్వార్థరహితమైనటువంటి జీవితం అని గుర్తించాలి. ఇతరులను జీవించుటకు యేసు మరణ పునరుత్థానం ఆరోహణం ద్వారా మరి మనకి ఇచ్చారని మనం నమ్మాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వారు సమృద్ధి అయినటువంటి జీవం పొందుకున్నటకు నేను వచ్చానని ఆయన అంటున్నాడు. కనుక ఈ రకంగా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడినట్టుగా జీవము ఇచ్చుటకును అది సమృద్ధిగా దాన్ని అందించుటకు యేసు ప్రభు ఈ లోకానికి మరి ఒక మంచి కాపరిగా వచ్చాడనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడినట్టుగా ఇది అలంకారప్రాయమైనటువంటి మంచి కాపరిని మరి మనకు సాదృశ్యంగా పెడుతున్నాడు. ఆయన మనకు మంచి కాపరిగా, మనం ఆయన గొర్రెలుగా ఉన్నాం. మరి మన జీవితాల్లో జీవమును అనుభవించుటకును అది సమృద్ధిగా అనుభవించుటకు మనం ప్రయత్నం చేసి మనకున్నటువంటి సామాజికంగా మనకున్నటువంటి మన స్థాయిలో దేవుని పెట్టి మనం సంతోషించగలిగితే, ఆనందించగలిగితే, మరి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం ఇతరులకు చూపించగలిగినప్పుడు, ఆ సంతోషమును ఆ జీవమును మనం ఇతరులకు కూడా అందించగలిగినప్పుడు ఇతరులు కూడా మేలు పొందడానికి, మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఇతరులు కూడా మేలు పొందడానికి అవకాశం ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుదాం. మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో, మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవునికి సహాయం కోరండి. మరి యేసు ప్రభు యొక్క జీవమును మానవాళికి ఆయన జీవనం అందించడానికి, అది సమృద్ధిగా అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం దేవుని యొక్క దృష్టిలో గొర్రెలముగాను, ఆయన మన కాపరిగాను ఉన్నాడు. కనుక ఆయన యొక్క జీవంలో, సమృద్ధి అయినటువంటి జీవంలో మనం నిత్యం కొనసాగింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రకమైనటువంటి కృపా సహాయమును
దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. ప్రభు మీకు ఈ వారం అంతట్లో సహాయకుడిగా ఉండును గాక. ఆమేన్. Now, we'll move to our consecration of the bread and the cup, and remember what the Lord did for us. I urge all of you to bring your cup and your bread right in front as I pray and consecrate. And then as I take the bread, you take the bread, give it to the family members, and as I take the cup, you take the cup and give it to your family members. May God bless us in our spiritual union with Jesus Christ. This is the celebration of the life we are in Jesus. This communion is a celebration that He in us, we in Him. That life that He has given us, we have it. And we are saying, Jesus, thank you for giving us your life. Almighty God, Father of our Lord Jesus Christ, Maker of all things, Judge of all people, we acknowledge our many sins and evil deeds, which we have committed by thought, word, and deed against you, sovereign Lord. You would be just if you punished us. We are deeply sorry for these misdeeds. Sorry for these misdeeds. Have mercy upon us. Have mercy upon us. Have mercy upon us, most merciful Father. For your Son, our Lord Jesus Christ's sake, forgive us all that is past. Grant that we may serve and please you in awareness of newness of life, to the honor and glory of your name, through Jesus Christ, our Lord. Amen. Yes, those of us who have received Jesus, we have experienced the newness of life, a new life. And so, Lord, we come to your table, trusting not in our own righteousness, but your great mercies. We are not worthy to gather up the crumbs under your table, but you are the Lord who always has mercy. Grant us therefore mercy to partake of the body and blood of your dear Son, Jesus Christ, so that we may evermore dwell in Him and He in us. Amen. And now, glory be to you, Father, Almighty God, Heavenly Father, for in your tender mercy, you gave us your only Son, Jesus Christ, to suffer death upon the cross for our redemption, who made thereby his one offering of himself a full, perfect, and sufficient sacrifice, offering and satisfaction for the sins of the whole world. He instituted his table and in his holy gospel commanded us to continue a perpetual memory of his precious death and sacrifice until his coming again. The Lord Jesus, on the night he was betrayed, he took bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is given for you. Do this in remembrance of me." In the same way, after supper, he took the cup, saying, "This cup is the new covenant in my blood. Do this whenever you drink it in remembrance of me. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes." So now, let's participate in receiving from the bread. And again, let's now drink from the cup. Now let's give thanks to God by praying the Lord's Prayer. Our Father in heaven, beloved, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, and forgive us our debts as we also forgive our debtors. And lead us not into temptation, but deliver us from the evil one. For yours is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Amen. And now, may the eternal and everlasting love of God, the Father, the enabling and the enriching grace of our Lord Jesus Christ, the energizing and empowerment of the Holy Spirit rest and abide with all of us both now and forevermore. Amen. Amen.
God bless you. Have a great week ahead of you in Jesus' name. Amen. ప్రభు సంస్కారంలో పాల్పొందడానికి మొట్టమొదటిగా మన బిషప్ గారు ప్రభు సంస్కారంను ఆశీర్వదించారు. బలలో ఉన్నటువంటి ఉపకరణాలను ఆశీర్వదించారు కనుక మరి మొదటగా వారు ప్రభు సంస్కారంలో పాల్పొందుతారు. ఆ తర్వాత మన స్థలాల్లో అంటే మన గృహాల్లో మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రొట్టె ద్రాక్షరసంలో మనం ప్రార్థనపూర్వకంగా పాల్పొందాం. కనుక ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసంలో మనము పాల్గొందాం. ప్రభు సంస్కారంలో మనం అంతా కూడా పాల్పొంది ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మరియు నిత్యుడు వగు తండ్రి అయిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్త మాంసములో మమ్మల్ని పాల్పొందింపజేసి ఆత్మీయ సత్యంలోనికి మమ్మల్ని నడిపించినందుకై మీకు వందనములు. మీ దయను మంచితనమును మీ నిశ్చయతను పరిశుద్ధమైన ఉపకరణలతో మాకు అనుగ్రహించుతున్నారు. క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరంలో మమ్మల్ని నిజమైన సభ్యులుగా చేసి నమ్మకమైన విశ్వాసంతో మమ్మల్ని దీవించారు. నిత్య రాజ్యంలోనికి వారసులుగా చేసినారు. గనుక తండ్రి అయిన దేవా, మేము చే పనుల్లోనూ మా సావాసములోనూ మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని బహు వినయంతో వేడుకొంచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాను మరియు మీతో కూడా ఉన్న వారితోనూ పరిశుద్ధాత్మ ద్వారాను సమస్త ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు కొరకు తీసుకొచ్చినటువంటి కానుకలు కూడా చెల్లిద్దాం. దయచేసి మీ దగ్గర ఒక బైబిల్ తెరిచి ఉంచండి. మీ కుటుంబాల్లో మరి కుటుంబ సభ్యులు మీరు తీసుకొచ్చినటువంటి కానుకలు మరి ప్రభు కొరకు పరిచయం కొరకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మ్యూజిక్ వేపడుతుండగా పాట పాడుతుండగా ఆ కానుకలు చెల్లించండి. కానుకల కొరకు చివరిగా మనం ప్రార్థన చేద్దాం. ఆ ద్వారా ఆరాధన అంతట్లో దేవుడు మనకు సహాయపడ్డాడు. మనం దీవించినందుకై ప్రభుకు వందనాలు తెలియజేద్దాం. కానుకలను కూడా దేవుడు దీవించినట్టు ప్రార్థన. మిగిలిగా ప్రేమించినట్టు మా పరమ తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం సమయమును మా ప్రభా ఇదిగో ఆరాధనను మీరు మాకు అనుగ్రహించుతున్నారు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మా గృహాల్లో మేము ఇదిగో గుడిసెపట్టు సంఘ కుటుంబాలతో కలిసి సహవాసం చేయటానికి ఇదిగో మీ బిషపులైనటువంటి వారితో మా ప్రభా ఇదిగో మీ సేవకులతో సహవాసం చేయడానికి మీరు చుట్టూ ఆధిక్యతపడి మీకు వందనములు. సంఘములు సంఘ కుటుంబాలను మీరు దీవించండి. ఇదిగో బిడ్డలు తీసుకొచ్చినటువంటి కానుకలు మీరు ఆశీర్వదించండి. అవి దేవుని యొక్క పరిచయకు వాడబడకు సహాయం ఇచ్చేయండి. ఇదిగో 30 60 100 వాటిని ఆశీర్వదించి మీ యొక్క సేవలో బలపత్రమైనటువంటి మా ప్రభా ధనముగా మీరు వాడుకోనండి. మీ రాజ్య విస్తారంలో వాటిని వాడుకొని కుటుంబాలను మెండుగా దీవించండి. అయినా మీకు వందనము. ఇదో మరొకసారి మా ప్రభు ఈ దినపు ఆశీర్వాదాలు ఈ వారం అంతట్లో ముందున్నటువంటి వారంలో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని మనం దీవించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుకొని కొనసాగుతున్నాం. ఆమేన్. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మనం అంత కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లును భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహాయము ఇదిగో ఆయన నిజముగా ప్రేమించే వారందరికీ
సంఘమునకు సంఘ కుటుంబాలకును సార్వత్రిక సంఘమునకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద హృమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబున్ బ్రహ్మరించుము దేవా. ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గో అండ్ సర్వ్ ద లార్డ్.